నేను కాపాడతా. అందుకే శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం అభయం ఇవ్వదండి, వరద హస్తం కూడా ఉండదండి స్వామికి. ఎప్పుడూ పూజ ఇలా కిందకి ఉంటుంది. ఏం మాట్లాడదామని మనం వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళినా ఆయన ఏమంటాడు, నోరు మూసుకో కిందకి చూడు, నోరు మూసుకో కిందకి చూడు, అంతే. ఇంక రెండు మాట ఏం చెప్పక, కోరక ఊరికే కొబ్బరికాయ కోరినట్టు కోరక, కోరిక ఏం చెప్పక, పాదాల్లో ఏం లేదు, నువ్వు గోవిందా కూడా అన్నది, కిందకి చూడు అంటే నా పాదాలు ఆశ్రయించు, నేను చూసుకుంటా మొత్తం. ఎంత అదృష్టమయ్యా నీకు. దేవతల్లో కలిసిపోతారయ్యా మీ ఇల్లు, మీ వంశం 7 తరాలు కలిసిపోతుంది ఒక్కడు భగవద్గీత చెప్తే. ఒక ఇంట్లో ఒక పిల్ల కానీ ఒక పెద్ద కానీ ఒక భగవద్గీత నేర్చుకున్నారంటే 7 తరాలు వైకుంఠానికి వెళ్ళిపోతారయ్యా. అట్లా ఉందే దీని ఫలితము. అంత ఈజీ ఈ పుస్తకంలో ఉండేటువంటిది. ఈ భగవద్గీతకు ఉండే మహిమ అపారమయ్యా, నేను చెప్పలేనయ్యా దీని సంగతి. ఇప్పటికైనా తెలుసుకో, విను, కష్టపడి నువ్వు కూడా చదువు, రీడింగ్ లిస్ట్లో చేరుకో. తప్పో రైటో చదువు, వచ్చేస్తుంది, వస్తుందయ్యా. పరమాత్ముడు చెప్పిన వాక్యమయ్యా, మనుషులు చెప్పింటే రాదు, పరమాత్ముడే చెప్పింది కాబట్టి వచ్చేస్తుంది. కలియుగం స్వభావమే ప్రతిక్షణం వినాశమే, స్వార్థము అరాచకం అధర్మమే, మనిషిలో దురాశలే మనసులో అసూయలే, అంతటా అశాంతితో ప్రయాసలే. ఈ కలిబంధనాన పాశాలు తెచ్చి మోక్షాన్ని చూపే సాధనం. ఈ కర్తవ్యమేదో వితరించి చెప్పే బోధనం. భగవద్గీత 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 శక్తి చూపించు గీతని, వెన్ను తట్టి నడిపించు గీతని, జ్ఞాన జ్యోతి వెలిగించు గీత, అజ్ఞానములను తొలగించు గీత, నీలోన భక్తి నింపేది గీతని, ఆత్మ నీకు తెలిపేది గీత, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న పరమాత్మ పదములను చేర్చు గీత. Welcome Kaliyuga Bhagavad Gita channel. In this channel profile, you have to see channel language, in which language translated the Bhagavad Gita. You can press more button. You have to see channel profile. In this profile, channel description, in which languages available in your own language translated the Bhagavad Gita. Please select the link and also follow the WhatsApp channel. Thank you. మమ్ము కాచినవాడు, మా మనసు దోచినవాడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు. Namo
కలియుగ భగవద్గీత ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. నేను ఎన్ని రోజుల నుంచో భగవద్గీత ఎప్పుడు కంప్లీట్ చేయాలా, భగవద్గీత అంటే ఇంత ఈజీగా అర్థమవుతుందా, వాళ్ళకు ప్రపంచ ప్రజలకు తెలియజేయాలి, భగవద్గీత ఎంత ముఖ్యమో తెలియజేయాలి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో నా ద్వారా ఆయనే మీకు చెప్పిస్తున్నాడు. అందుకే సంపూర్ణ కలియుగ భగవద్గీతకు మనము దగ్గరికి వచ్చాము. ఆయన దయ వల్లనే కలియుగ భగవద్గీత 18 అధ్యాయాలు కంప్లీట్ చేశాను. ఇప్పుడు సంపూర్ణ కలియుగ భగవద్గీత. ఈ సంపూర్ణ కలియుగ భగవద్గీతలో మీకు నా విన్నపం ఏంటంటే, మీరు ఒక పూజ చేస్తారు, అక్కడ ఫోటోలోని దేవుణ్ణి చూస్తారు, లేకపోతే విగ్రహం ఉంటే విగ్రహాన్ని, గుడిలో ఉన్న విగ్రహాన్ని మనము చూసి దండం పెట్టుకుంటాము. కానీ మనము ఎంత నిజమైన దైవభక్తితో అక్కడ ఫోటోలోని దేవుణ్ణి కాదు, ఆ విగ్రహంలోని దేవుణ్ణి కాదు, నీ మనస్సాక్షితో నువ్వు నీ దైవానికి దగ్గర అయ్యేటట్టు నీ మనస్సాక్షితో ఎప్పుడు దైవభక్తితో ప్రార్థిస్తావో అప్పుడు ఆయనకు చేరుతుంది. నేనేమంటున్నంటే, భగవద్గీత అధ్యాయాలు 1 నుండి 18 వరకు అన్ని అధ్యాయాలు మీరు వినేటప్పుడైనా చదివేటప్పుడైనా వినేటప్పుడు మీరు ఆ శ్రీకృష్ణుడిని తలుచుకోవాలి. ఆ అర్జునుడిని శ్రీకృష్ణ సంభాషణలు నీ కళ్ళ ముందే నీ ఎదుటనే జరుగుతున్నట్టు ఊహించుకొని ఉండాలి. అలా జరిగితేనే నువ్వు ఆ భగవద్గీత యొక్క అర్థాన్ని ఇంకా దగ్గరగా అర్థం చేసుకోగలుగుతావు. కాబట్టి నేను ప్రేక్షకులకు అందరికీ చెబుతున్నాను, భగవద్గీత అధ్యాయాలు 1 నుండి 18 వరకు చదవాలి. ఈ సంపూర్ణ కలియుగ భగవద్గీత ఏంటంటే, భగవద్గీత అంటే ఇదా, ఇంత ఈజీగా అర్థమవుతుందా, అలాగే మీకు ఇంత విడమర్చి చెబుతున్నానో మీరు అర్థం చేసుకోండి. అలాగే మీరు ఈ వీడియో మొత్తం కంప్లీట్ చేశాక మీ అభిప్రాయాన్ని కామెంట్లో పెట్టండి. అంతా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి దయ. ఇక నేను ప్రారంభిస్తాను సంపూర్ణ కలియుగ భగవద్గీత. ఓం నమో వెంకటేశాయ నమః. ముందుగా నా మాటగా చెప్తాను. భగవద్గీత అధ్యాయాలు 1 నుండి 18 వరకు అన్ని అధ్యాయాలు వినండి. శ్రీకృష్ణ అర్జున సంజయుడికి ధృతరాష్ట్ర మహారాజా సంభాషణలు వినాలి. ఎందుకంటే నేను అనువదించడానికి నేను చేసిన వీడియోలు, అలాగే ఆ వీడియోలు చేసి చూసిన వీడియోలు ఎవరి ద్వారా అంటే ఆర్పి పట్నాయక్ ఆయన ద్వారా, గారి ఛానల్ ద్వారా, ఆర్పి పట్నాయక్ గారి ఛానల్ ద్వారా నేను తెలిపిన వారి యొక్క సంభాషణలు, నేను పైన తెలిపిన వారి యొక్క సంభాషణలను నా కన్నుల ముందే జరుగుతున్నట్లు భావించి అనువదించాను. మీరు కూడా నాలాగే భావించి భగవద్గీత అర్థం తెలుసుకోగలరని నేను కోరుకుంటున్నాను. ప్రతి అధ్యాయం 15 భాషల్లో సబ్ టైటిల్స్తో చూడవచ్చు. కావున ప్రపంచ ప్రజలందరూ గమనించగలరు.
ఇక నేను ఒక్కొక్క అధ్యాయం నుండి మీకు సులభంగా అర్థమయ్యేటట్టు చెబుతాను. సరిగ్గా అర్థం చేసుకొని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందగలరని కోరుకుంటున్నాను. నోట్: ప్రతి అధ్యాయం చూడాలి. ఇంకా క్లుప్తంగా అర్థం అవ్వడానికి దయచేసి చూడగలరు. ఇక సంపూర్ణ కలియుగ భగవద్గీత ఒక్కొక్క అధ్యాయం నుండి ఆ అధ్యాయంలో ఏమి చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడి మాటలు ఏంటి, మనం ఆ అధ్యాయం నుండి మనం ఏమి తెలుసుకోవాలనేది నా మాటగా చెబుతాను. ఇక ఈ 18 అధ్యాయాలు ఎక్స్ప్లెయిన్ చేశాక కంక్లూజన్, ముగింపు, సంపూర్ణ కలియుగ భగవద్గీత ముగింపు కంక్లూజన్లో ఈ 1 నుండి 18 అధ్యాయాలలో శ్రీకృష్ణ పరమాత్మ మనకు ఏమి చెప్పాడో, మనం ఎలా ఉండాలో ఒక్కొక్క అధ్యాయం నుండి ఒక్కొక్క వివరణను మీకు దీని కంక్లూజన్లో కలుపుతూ చివరికి 18 అధ్యాయంలో ఉన్న అర్థంతో ముగిస్తాను. ఇది అర్థం చేసుకోగలరు, అర్థం చేసుకోండి. ఇక అధ్యాయం 1లో అర్జునుడి యొక్క బంధుత్వంపై ఉన్న ప్రేమను తెలియజేసింది. వారిపై జాలి, దయ, ప్రేమ వల్ల యుద్ధం చెయ్యటానికి తన శక్తిని కోల్పోయాడు. అలాగే వాళ్ళను చంపితే పాపం అని భావించాడు. ఇక నా మాట: బంధుత్వంపై, స్నేహితులపై ప్రేమ ఉండాలి, కానీ అధర్మంగా జీవించే వారిపై ఇలాంటి ప్రేమలు చూపటం వ్యర్థం. వాళ్ళలో మార్పు వచ్చేంత వరకు, ఆ మార్పు వచ్చాక వాళ్ళను భగవద్గీత ప్రకారం క్షమించాలి. ఆ ఏడుకొండల వెంకట స్వామి చెప్తుండే క్షమించే గుణం నీలో ఉండాలని. ఇక అధ్యాయం 2లో అర్జునుడు శ్రీకృష్ణుడిని నాలో భయంని తీసే మార్గం, కృంగిపోతున్న నా మనస్సుని మార్చేటట్టు మార్గం చెప్పుము అని అడిగాడు. శ్రీకృష్ణుడు సమాధానం ఇలా ఉంది: మనిషి కష్టాలలో ఉన్నప్పుడు భయం, పిరికితనం, ఆలోచన తత్వం కోల్పోవటం జరుగుతుంది అని అన్నాడు. వీటి నుండి భయపడకుండా ధైర్యంగా ఓపికతో ఉండటం నేర్చుకోవాలి అన్నాడు. మనలోని ఆత్మను ఎవరు నాశనం చేయలేరు, మన శరీరం మాత్రమే నాశనం అవుతుంది అని తెలిపాడు. అందుకే బ్రతకాలనే ఆశ ఉండకూడదు. అర్జున, ధర్మం కోసం పోరాడు, ధర్మం కోసం పోరాడిన వాడే స్వర్గస్థుడు అవుతాడు అని అన్నాడు శ్రీకృష్ణుడు. ఒకవేళ ఈ యుద్ధం చెయ్యకపోతే పిరికివాడివి అవుతావు. అవమానం భరించడం కన్నా యుద్ధం చేయటమే మేలు అని అన్నాడు శ్రీకృష్ణుడు. దీనివల్ల నీకు ఎలాంటి పాపములు అంటవు. ఇందులో ఆత్మ గురించి తెలుసుకున్నాము. ధర్మం కోసం పోరాడితే నీ కర్మ బంధముల నుండి విముక్తిని పొందుతావు. నీ మున్ముందు జరిగే ప్రమాదాల నుండి బయటపడతావు. డబ్బుతో చేసే పూజలు చేసినా దైవానుగ్రహం పొందలేరని చెప్పాడు. తమ పనిని ఎప్పుడూ దైవకార్యంగానే భావించమన్నాడు. జనన మరణ చక్రం నుండి బయటపడటానికి మార్గం చెప్పాడు. నిజమైన దైవభక్తిని గూర్చి చెప్పాడు. స్థితప్రజ్ఞుడు గూర్చి చెప్పాడు. ఆధ్యాత్మికంగా స్థిరంగా ఉండటం గూర్చి చెప్పాడు. నీ యొక్క మనసులో ఉన్న ఏదో ఒక స్థిరంగా ఉన్న చెడు ప్రభావాన్ని విడిచిపెట్టుమని చెప్పాడు. ఇక నా మాట: నేను భగవద్గీత గూర్చి నేర్చుకున్నది ఇవే. కష్టాలను ఎదుర్కోవడం, భయం లేకుండా ధైర్యంగా పోరాడటం జీవితంని. నా శరీరం మోక్షంని పొందడానికి ఒక పరికరం అని తెలుసుకున్నాను. ఆత్మజ్ఞానం తెలుసుకున్నాను. నాకు ఎలాంటి పాపములు అంటవు. తిరుమల గర్భగుడిలో కలిగిన ఆత్మ దర్శనం ద్వారా నా పాపములు అన్నీ తీసేశాడు వెంకటేశ్వర స్వామి. భగవద్గీత ప్రకారం ధర్మం కోసం పోరాడితే మనం ఈ సంసార జీవితం నుండి విముక్తిని పొందుతాము. మనకు ఎలాంటి ప్రమాదాలు జరగవు. సురక్షితంగా జీవితాన్ని గడపవచ్చు. ఆ దైవ నామస్మరణలో ఉండటం వల్ల
ఇప్పుడు డబ్బు ఉందని గొప్పలకు పోయి దైవ పూజలు, యజ్ఞములు, కార్యములు చేస్తున్నారే, వాళ్ళు ఎప్పటికీ దైవానుగ్రహం పొందలేరు, మోక్షంని కూడా పొందలేరు. వీరు జనన మరణ చక్రంలో పుడుతూ చనిపోతూ ఉంటారు. భగవద్గీతను అనుసరిస్తే మనలో నిజమైన దైవభక్తి పుడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడిగా ఆ దైవం మనస్సులో ఉండిపోతాము. మనలో ఏదో ఒక పెద్ద చెడ్డదైన బుద్ధి ఉంటుంది కదా, దాన్ని ఖచ్చితంగా తీసివేస్తేనే నీవు దైవానుగ్రహం పొందటానికి మార్గం పొందగలుగుతావు. ఇలా ఉంటేనే స్థితప్రజ్ఞుడు అని దానికి అర్థం, నువ్వు అనుసరించినట్టు. ఇక అధ్యాయం 3లో కర్మలు చేయటం గూర్చి తెలుసుకున్నాను. మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పితం చేసినట్టు చెయ్యాలి అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఫలితాలపై దృష్టి పెట్టకూడదని అన్నాడు. స్వార్థంగా జీవించవద్దు అని అన్నాడు. జ్ఞానులు లోక కళ్యాణం కోసం మంచి పనులు చేస్తారు అని చెప్పాడు. నేను చెప్పినట్టు వినకపోతే వారి అంతట వారే నరకంలో పడిపోతారని చెప్పాడు. కోపం అత్యంత చెడ్డది అని చెప్పాడు. కోరికలను తీసివేయాలి అని అంటున్నాడు. శరీరం కన్నా ఇంద్రియాలు గొప్పవి, ఇంద్రియాల కన్నా మనస్సు గొప్పది, మనస్సు కన్నా బుద్ధి గొప్పది, బుద్ధి కన్నా ఆత్మ గొప్పది అని చెప్పాడు. ఇక నా మాట, నేను నా పనిని దైవకార్యంగా చేస్తున్నాను. ఫలితాలను ఆశించను. నిస్వార్థంగా, నిష్కల్మషంగా ఆలోచిస్తాను. నేను కలియుగ భగవద్గీతను అనువదించటమే ఈ లోకానికి మంచి చేయడం కోసమే. శ్రీకృష్ణ మాట వినకపోతే ప్రపంచ ప్రజలు కరోనా, భూకంపాలు, సునామీ, యుద్ధాలు వంటి కంటే ఇంకా ఎన్నో ఘోరాలలో పడిపోయి నరకాన్ని అనుభవిస్తారు. కోపాన్ని తీసివేశాను. శరీరం అశాశ్వతం అని తెలుసుకున్నాను. మన మనస్సు మనల్ని చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళేటట్టు మార్చుకున్నాను. నా మనస్సుని చెడు దారిలో వెళ్లకుండా మంచి దారిలో వెళ్ళేటట్టు మార్చుకున్నాను. ఆ మనస్సు వల్ల నా బుద్ధి మంచి దారిలోనే నడిచేటట్టు చేసుకున్నాను. నా బుద్ధి వల్ల దైవానుగ్రహం పొంది ఆత్మనే పరమాత్మగా భావించి జీవిస్తున్నాను. అధ్యాయం 4. సూర్యుని యొక్క మరో పేరు వివాస్వానుడు అని భగవద్గీతను అర్జుని కన్నా ముందుగా సూర్యభగవానుడికి బోధించాడని తెలుసుకున్నాను. శ్రీకృష్ణుడు ఇంతకు ముందే తన జన్మలో సూర్యునికి వివరించాడు, అంటే గత జన్మలో సూర్యునికి వివరించాడని తెలుసుకున్నాము. అలాగే అర్జునుడితో ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తారని కూడా తెలుసుకున్నాము. శ్రీకృష్ణ యోగమాయ గూర్చి తెలుసుకున్నాము. ప్రతి యుగంలో ఏ విధంగా అవతారాలు భగవంతుడు ఎత్తుతాడో తెలుసుకున్నాము. జ్ఞానిని సంప్రదించి నీవు జ్ఞానుడిగా మార్చుకొనుము అని అన్నాడు. వారిని గురువుగా భావించమన్నాడు. మనల్ని జ్ఞానం పెంచుకొని నిన్ను నీవు రక్షించుకుంటూ దైవానుగ్రహం పొందడానికి ప్రయత్నించు అని అన్నాడు. నా మాట, విష్ణుమూర్తి ఎన్నో కోట్ల జన్మలు ఎత్తాడు లోక కళ్యాణం కోసం. భగవద్గీతను అర్జునుడి కన్నా ముందే సూర్యుడికి తెలిపాడు అని తెలుసుకున్నాము. యోగమాయ అంటే ఈ కలియుగంలో కలిమాయగా భావిస్తాము. మనము ఇప్పుడు నేనే మీకు గురువుగా కావచ్చు. ఎవరైతే నన్ను అర్థం చేసుకొని నేను చెప్పినట్టుగా వింటూ భగవద్గీత ప్రకారం నడుస్తున్నవారు, మనకి ఇచ్చిన జ్ఞానం డబ్బు ఆస్తులు సంపాదించడానికి కాదు, దైవానుగ్రహం పొందడానికి, మోక్షంని పొందడానికని తెలుసుకోవాలి. నేను నన్నే గురువుగా భావించి అర్థం చేసుకొని నేను చెప్పినట్టుగా భగవద్గీత ప్రకారం నడుస్తున్నవారు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఖచ్చితంగా పొందుతారు. నా ఛానల్ సబ్స్క్రైబర్లైనా ఇంకా కొత్తగా వచ్చి సబ్స్క్రైబర్లైనా
అధ్యాయం 5లో మనం చేసే ప్రతి పనిని ఆ భగవంతుడే చేపిస్తున్నాడని భావించాలని చెప్పాడు. ఆధ్యాత్మికంలో ఉన్నవారు మాత్రమే భగవంతుడిని తెలుసుకోగలరని చెప్పాడు. ఆత్మ సంతృప్తికో గూర్చి తెలుసుకున్నాము. సమస్త ప్రాణుల క్షేమం కోసం ఆలోచించేవాడు భగవంతుడిలో ఐక్యమవుతాడని చెప్పాడు మరియు మోక్షంని పొందుతాడని చెప్పాడు. నా మాట, నేను చేసే ప్రతి పని అయినా, నాకు జరిగే మంచి అయినా, చెడును తీసివేసేది నా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని భావిస్తాను. అందుకే నేను ఎప్పటికీ ఆధ్యాత్మికంలో నుండి బయటికి రాను. నేను చేసే దైవ కార్యం వల్ల లోకానికి మంచి జరుగుతుందని భావిస్తూ ఆత్మసంతృప్తితో ఎప్పటికీ ఉంటాను. నేను ప్రపంచ ప్రజలు బాగుండాలని ఆశిస్తున్నాను. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ జన్మలోనే మోక్షం పొందుతానని దృఢ నమ్మకంతో నా ఇష్ట దైవంపై విశ్వాసంతో ఉన్నాను. అధ్యాయం 6లో నీ మనస్సే నీ యొక్క మిత్రుడైన అని చెప్పాడు. ఎవరైతే మరి ఎక్కువ నిద్ర తక్కువ నిద్ర ఉండేవారు, మరి ఎక్కువ ఆహారం మరి తక్కువ ఆహారం తీసుకునేవారు భగవంతుడిని చేరుకోలేరు అని తెలుసుకున్నాము. వీటిలో సమానంగా ఉండేవారే భగవంతుడిని చేరుకుంటారని తెలుసుకున్నాము. వీరే తన ఆత్మ గురించి పూర్తిగా తెలుసుకుంటారని తెలుసుకున్నాము. భగవంతుడికి దూరం అవ్వకుండా దగ్గర అవ్వటం ఎలాగో తెలుసుకున్నాము. పునర్జన్మ గూర్చి తెలుసుకున్నాము. భగవంతుని అనుగ్రహం కోసం మళ్ళీ పుట్టడం గూర్చి తెలుసుకున్నాము. నన్ను నేను నా మనస్సుని నాకు మిత్రుడిగా మార్చుకున్నాను. భగవద్గీత ద్వారా నేను చిన్నప్పటి నుండి ఆహారం పరిమితంగానే తీసుకునేవాడిని, నిద్రను కూడా అలాగే. అందుకే ఈ జన్మలో ఆరోగ్యంగా ఉంటూ దైవానుగ్రహం పొందాను. అందుకే ఆ వెంకటేశ్వర స్వామికి దగ్గరయ్యాను. నేను ఇంతకు ముందు ఎన్నో జన్మలు ఎత్తాను. ఈ జన్మలో దైవానుగ్రహం పొందాను. పూర్వజన్మలో నేను చేసిన పుణ్యాల వల్ల, దైవభక్తి ఉండటం వల్ల ఇప్పుడు మీరు కూడా ఇలాగే ఉంటే ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలో ఖచ్చితంగా దైవానుగ్రహం పొందుతారు. అధ్యాయం 7లో 1000 మందిలో ఏ ఒక్కరు భగవంతుని గూర్చి తెలుసుకుంటారో అనేది తెలుసుకున్నాము. భగవంతుని యొక్క 8 అంగములైన భూమి, ఆకాశం, నీరు, నిప్పు, గాలి, మనస్సు, బుద్ధి మరియు అహంకారం అని తెలుసుకున్నాము. భగవంతుడిని ఎవరు శరణు వేడుతారో వారు యోగమాయ నుండి బయటపడతారని తెలుసుకున్నాము. రాక్షస గుణం, దైవగుణం గూర్చి తెలుసుకున్నాము. మహావిష్ణువు అవతారాలు తప్ప వేరే దేవతలను పూజించినా ఏమవుతుందో తెలుసుకున్నాము. నా మాట, 1000 మందిలో ఆ ఒక్కడిని నేనే అయ్యాను. అలాగే మీరు ఎందుకు కాకూడదు ప్రేక్షకులారా? అధర్మంగా అహంకారం అనేది ఉండకూడదని చెప్పాడు. అలాగే ధర్మం కోసం అహంకారం, కోపం కొద్దిగా కూడా చూపెట్టాలి అన్నాడు. నాకు తెలియజేశాడు. నేను శరణు వేడాను కాబట్టి దైవానుగ్రహం పొందాను. అధ్యాయం 8లో మరణ సమయంలో ఎవరైతే దైవాన్ని ప్రార్థిస్తారో వారు భగవంతుడిని చేరుకోవచ్చు అని తెలుసుకున్నాము. అలాగే మరణ సమయంలో దేనిపైన మమకారం పెట్టుకుంటూ మరణిస్తాడో వచ్చే జన్మలో అదే మమకారం కలిగిన భావాలతో పుడతాడని తెలుసుకున్నాము. మోక్షం మార్గం, పునర్జన్మ ఎలా కలుగుతుందో తెలుసుకున్నాము. ఏ కాలంలో మరణించిన వారు స్వర్గప్రాప్తి, నరక ప్రాప్తి, చివరికి మోక్ష ప్రాప్తిని
పొందుతారని తెలుసుకున్నాము. నా మాట. అందుకే నేను అంటున్నాను, వయస్సులో నుండే దైవనామ స్మరణ చేయటం, దైవంపై దృఢ నమ్మకంతో ఉండాలి. ఇది మరణ సమయంలో మోక్షంని పొందేటట్టు చేస్తుంది. డబ్బుపై, పదవిపై, ఇంకా ఎన్నో ఆశలను నెరవేర్చుకోలేని వాటిపైన గాని వేటిపై ఆసక్తితో ఉంటామో వాటిని అన్నింటినీ తీసివేయాలి. ఉత్తరాయణం శుక్లపక్షం పగటిపూట ఈ లోకాన్ని విడిచిన వారు మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనం కృష్ణపక్షం రాత్రిపూట మరణించిన వారు స్వర్గప్రాప్తిని పొందుతారు. ఈ రెండు కాలాలలో కాకుండా ఏ సమయంలో మరణించినా నరక ప్రాప్తిని పొందుతారు. అందుకే మన దైవభక్తి పైన ఆధారపడి ఉంటుంది మోక్షమైన, స్వర్గప్రాప్తి అయినా, నరక ప్రాప్తి అయినా. దీని ద్వారా మనము ఎంత దైవ నామస్మరణతో, ఎంత నిజమైన దైవభక్తితో ఉంటేనే మన మరణ సమయం కూడా ఆ దేవుడు నిర్ణయిస్తాడు. అందుకే మన మరణ సమయం మంచి కాలంలో మోక్షప్రాప్తి కలగాలంటే దైవనామస్మరణ చేయాలి, నిజమైన దైవభక్తుడిగా మారాలి. అధ్యాయం 9లో ఈ కలియుగంలో భగవంతుడిని ఎలా గుర్తించాలి అనే లక్షణాలు అనేది తెలుసుకున్నాము. భగవంతుడి స్వరూపంను తెలుసుకున్నాము. ఇతర దేవతల్ని పూజించిన పునర్జన్మ ఎత్తాల్సిందే అని తెలుసుకున్నాము. నిజమైన దైవభక్తుడిపై ఉన్న భగవంతుని ప్రేమ గూర్చి తెలుసుకున్నాము. జాతి, కులం, మతం భేదం లేకుండా ఉన్నవారు శరణు వేడితే భగవంతుని చేరుకోవచ్చు అని తెలుసుకున్నాము. ఈ లోకంలో అన్నియు తాత్కాలికం అని తెలుసుకున్నాము. నా మాట. ఒక్క భగవద్గీత ద్వారానే భగవంతుడిని గుర్తించవచ్చు. మన పురాణ యుగాల ప్రకారం అన్ని యుగాలు మహావిష్ణు అవతారాలనే పూజించాము. ఈ కలియుగంలో కూడా మహావిష్ణు అవతారమైన వెంకటేశ్వర స్వామిని పూజించాలి. నిజమైన దైవభక్తుడిపై ఎలా ప్రేమ చూపిస్తాడో ఆ భగవంతుడు తెలుసుకోవాలంటే నా ద్వారా మీరు తెలుసుకోవచ్చు. అవును, ఈ లోకంలో అన్నియు అశాశ్వతమని తెలుసుకున్నాను. దైవ చింతనతో ఆ వెంకటేశ్వర స్వామి దైవనామస్మరణ చేస్తూ జీవితాన్ని గడుపుతున్నాను. అధ్యాయం 10. భగవంతుడు ఈ మానవ సృష్టిని ఎలా నిర్మించాడో తెలుసుకున్నాము. ఈ మహావిష్ణువు అవతారాలు ఈ లోకంలో ఎలా ఉంటాడో, ఎక్కడ ఉంటాడో తెలుసుకున్నాము. నా మాట. దీని ద్వారా ప్రపంచం మొత్తం ఈయన సృష్టించిందే, అన్నీయు ఈయనతోనే ఆధారపడి నడుస్తున్నవి. అందుకే నేను సమస్త జీవులలో పరమాత్మ ఒక్కడే అని, అందులో వెంకటేశ్వర స్వామి అని గుర్తించాను. అందుకే ఎలాంటి మతం ద్వేషం లేకుండా అందరినీ సమానంగా చూడటం నేర్చుకున్నాను. అధ్యాయం 11లో శ్రీకృష్ణ విశ్వరూపం గూర్చి తెలుసుకున్నాము. సనాతన ధర్మాన్ని రక్షించేది ఈయనే అని తెలుసుకున్నాము. ధర్మం కోసం పోరాడు అని అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన విధానం తెలుసుకున్నాము. సాష్టాంగ నమస్కారం చెయ్యటం గూర్చి తెలుసుకున్నాము. నిజమైన దైవభక్తి ఉన్నవారికే నా విశ్వరూపం చూపిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మనము తెలుసుకున్నాము. ఇక నా మాట. శ్రీకృష్ణ విశ్వరూపంలో ఆయనే మంచి వాళ్లకు మంచివాడిగా, చెడ్డవాళ్లకు చెడ్డవాడిగా కనిపించాడు. ఎందుకు అంటే ఆయన పైన ఎవరైతే నమ్మకంగా విశ్వాసంగా ఉంటారో వారికి దేవునిగా కనబడతాడు. అది ఆయనపై ఎవరైతే నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా ఉంటారో వారికి రాక్షసుడిగానే కనబడతాడు. ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ కలియుగంలో ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. అంటే దైవగుణంతో ఉన్నవారు, రాక్షస గుణంతో ఉన్నవారు ఉన్నారు. అందుకే దేవుడు వారిని మార్చడానికి ఎన్నో రకాలుగా పరీక్షిస్తాడు. తను రాక్షస గుణం నుండి దైవగుణంగా మార్పు తెచ్చుకొని ఎప్పుడైతే భగవంతుడిని తెలుసుకుంటాడో అప్పుడు ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడు వారిని. ఆ భగవంతుడు భగవద్గీత ద్వారా
ఈ మార్పు వస్తుంది ఖచ్చితంగా. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పరీక్షించి తన వైపు తెచ్చుకుంటాడు, నిజమైన దైవభక్తుడిగా మారుస్తాడు. ఆ నిజమైన దైవభక్తుడు వెంకటేశ్వర స్వామిని పూర్తిగా అర్థం చేసుకోగలుగుతాడు, మోక్ష మార్గాన పయనిస్తాడు. అధ్యాయం 12 దైవభక్తి ఎంత ముఖ్యమో వివరించాడు. భగవంతునికి ఎలా దగ్గర అవ్వాలో తెలుసుకున్నాము. ఆ భగవంతునికి ఇష్టమైన వారు ఎవరో తెలుసుకున్నాము. నా మాట, నాలోని దైవభక్తి నన్ను రక్షిస్తుంది. నాలోని నిస్వార్థం, నిష్కల్మషం, నా గుణాలు నన్ను వెంకటేశ్వర స్వామికి దగ్గరికి చేశాయి. ప్రపంచంపై ఆలోచనలతో సుభిక్షంగా ఉండాలని కోరుకోవటమే నన్ను ఆయనకు దగ్గర చేశాయి. అందుకే ఆయనపై చిన్నప్పటి నుండి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాను. కాబట్టి తిరుమలలో ఆత్మదర్శనం ద్వారా పూర్తిగా ఆయన వైపు నన్ను తిప్పుకున్నాడు. నాకు బాధ్యతను ఇచ్చాడు కూడా. ఈ లోకం బాగుండటం కోసం భగవద్గీతను ఈ కలియుగం తగ్గట్టు అనువదించేటట్టు చేశాడు. అందుకే నాకు ఆయన అంటే చాలా ఇష్టం. ఎంత అంటే నా ప్రాణం పోయినా నేను బాధపడని మనిషిగా తయారు చేశాడు. ఎందుకంటే చివరికి ఆయనలో ఐక్యమవుతున్నాను అనే సంతోషం తప్ప బ్రతకాలనే ఆశ అస్సలు ఉండదు. కాబట్టి అందుకే నేనంటే ఆయనకు ఎంతో ఇష్టం. ఆయనకే కాదు, అమ్మవారైన అలివేలు మంగమ్మ, పద్మావతి అమ్మవారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే నాలో నిజమైన దైవభక్తి ఉంది కాబట్టి. అధ్యాయం 13లో దేహంపై మమకారం లేకుండా ఎలా ఉండాలో చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. నిజమైన దైవభక్తి భక్తుడు శరీరంపై మక్కువ లేకుండా జీవితంలో ఎలా ఉండాలో, జ్ఞానంని పరమాత్మపై ఎలా దృష్టి పెట్టాలో వివరించాడు. అజ్ఞానులు ఎలా ఉంటారో వివరించాడు. పరమాత్మను ఎలా గుర్తించాలో వివరించాడు. ఆత్మను పరమాత్మగా ఎలా గుర్తించాలో వివరించాడు. అలాగే మోక్షంని పొందే విధానం కూడా తెలుసుకున్నాము. నా మాట, నేను శరీరం గూర్చి పూర్తిగా తెలుసుకున్నాను. ఈ శరీరం అంతా ఒక మాంసం ముద్దతో నిండి ఉన్నది. నీకు చిన్న గాయమైన అక్కడి నుండి దుర్వాసన వస్తుంది. అలాగే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అయిన దుర్వాసనతో ఉన్నవే. అందుకే శరీరంపై మక్కువ లేకుండా పరమాత్మను నా ఆత్మ సంతృప్తితో తెలుసుకున్నాను. నాలోని అజ్ఞానంని పూర్తిగా తొలగించి పూర్తి జ్ఞానంతో జీవిస్తున్నాను. అధ్యాయం 14లో ఆత్మలు ఏ జీవులలో ఉంటాయో, ఎన్ని రకాలుగా జీవిస్తున్నాయో ఈ భూమిపైన అనేది తెలుసుకున్నాము. సత్వ, రజో, తమో గుణాల గూర్చి తెలుసుకున్నాము. ఈ గుణాలలో ఎవరైతే కలిగి ఉండి మరణిస్తారో మళ్ళీ ఎలా పుడతారో తెలుసుకున్నాము. సత్వ, రజో, తమో గుణాలతో చేసే పనులు ఏ విధంగా మన మీద ప్రభావం చూపుతాయో తెలుసుకున్నాము. రజో తమో గుణాల నుండి ఎలా బయటపడాలో తెలుసుకున్నాము. సత్వగుణంతో ఉన్నవారు మోక్షంని పొందుతారని తెలుసుకున్నాము. నా మాట, నేను ఆత్మలు ఎలా శరీరాలను ధరిస్తాయో, ఎటువంటి శిక్షలలో పడి నరకాన్ని అనుభవిస్తాయో తెలుసుకున్నాను భగవద్గీత ద్వారా. నేను రజో తమో గుణముల నుండి బయటపడి సత్వగుణంతో జీవిస్తున్నాను. అందుకే మోక్షం పొందడానికి అర్హతను సాధించాను కూడా. మీరు కూడా చేస్తారా సత్వగుణాలతో? అధ్యాయం 15లో అశ్వత్థ వృక్షం గూర్చి తెలుసుకున్నాము. ఆత్మ ఒక శరీరంను విడిచాక తనతో పాటు మనస్సును, ఇంద్రియంని కూడా తీసుకొని వెళ్తుందని తెలుసుకున్నాము. మరణించాక ఆత్మను ఎవరు దర్శించగలరో తెలుసుకున్నాము. ఎవరు తెలుసుకోలేరో తెలుసుకున్నాము. జీర్ణక్రియ వ్యవస్థ ఎవరు సృష్టించారో తెలుసుకున్నాము. నా మాట, మన శరీరం ఎలాగో గర్భంలో ఉన్నప్పుడు అవయవాలు పెరుగుతాయో అలాగే మన కర్మలు కూడా మన శరీర అవయవాల ద్వారా చేస్తాము. ఆ కర్మలు మనస్సు, ఇంద్రియాలపై ఆధారంగా చేసుకొని కర్మలు చేస్తాము. ఎప్పుడైతే సత్వగుణంతో మనస్సుపై, ఇంద్రియంపై ఒక్క
ఒక అవగాహన కలిగి ఉంటామో అప్పుడు భగవంతుడిని గుర్తిస్తాము. అదే ఆత్మ ద్వారా పరమాత్మని తెలుసుకుంటాము. మన పూర్వజన్మలోని మనస్సు ఇంద్రియాల ద్వారా మన పుట్టుక కలుగుతుంది. అంతఃకరణ శుద్ధితో ఉన్నవారే పరమాత్మను తెలుసుకోగలుగుతారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే భగవంతుని పైన ఏకాగ్రతతో దృష్టిని పెట్టగలం. అదే జీర్ణ వ్యవస్థ బాగుంటేనే మనం ఆరోగ్యం బాగుంటుంది కదా అని తెలుసుకోవాలి. ఇది కూడా ఆ భగవంతుడే సృష్టించాడని తెలుసుకోవాలి. అధ్యాయం 16. దైవగుణం ఎలా ఉండాలో తెలుసుకున్నాము. అలాగే రాక్షస గుణం గురించి కూడా తెలుసుకున్నాము. నా మాట, రజోగుణం తమోగుణంతో ఉన్నవారే రాక్షస గుణం కలిగిన వారు, సత్వగుణంతో ఉన్నవారు దైవ గుణంతో ఉన్నవారు. అందుకే రజో తమో గుణాలను తీసేసి సత్వగుణంతో ఉండి భగవంతునికి దగ్గర అవ్వాలి. అధ్యాయం 17లో ఆహారంలో సమతుల్యత ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నాము. శారీరక తపస్సు, వాక్కు తపస్సు, మనస్సు యొక్క తపస్సు గూర్చి తెలుసుకున్నాము. ఇవి ఆచరించేవారే సాత్విక తపస్సులు అని తెలుసుకున్నాము. దానంలోని రకాలను కూడా తెలుసుకున్నాము. నా మాట, నేను ఆహారంలో చాలా క్రమశిక్షణ ద్వారా ఉంటాను. సమయానికి ఆహారం తప్పకుండా తీసుకుంటాను. ఎందుకంటే మనలో పరమాత్మ ఉన్నాడని భావించినప్పుడు సమయానికి ఆహారం తీసుకోకపోతే ఆ పరమాత్మను కూడా ఆకలితో ఉంచినట్టే. దీనివల్ల జీర్ణ సంబంధమైన రోగాలు, ఒకవేళ సమయానికి ఆహారం తీసుకోకపోతే జీర్ణ సంబంధమైన రోగాలు రావచ్చు. అందుకే తప్పకుండా సమయానికి ఆహారం తీసుకోవాలి. అధ్యాయం 18లో శ్రీకృష్ణ పరమాత్మ ఏమి చెబుతున్నాడో తెలుసుకుందాము. సత్వ రజో తమో గుణాల త్యాగం గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో జ్ఞానుల గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో కర్మల గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో కర్తలు గురించి తెలుసుకున్నాము. సత్వ రజో తమో బుద్ధి గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో ధృతి గూర్చి తెలుసుకున్నాము. సత్వ రజో తమో గుణాల నుండి సుఖంల గూర్చి తెలుసుకున్నాము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు గూర్చి తెలుసుకున్నాము. దైవానుగ్రహం పొందిన మనిషి ఎలా ఉంటాడో తెలుసుకున్నాము. భగవంతుడిని ఎలా ఆశ్రయించాలో తెలుసుకున్నాము. భగవద్గీత చదవటానికైనా వినటానికైనా ఉండాల్సిన అర్హతల గురించి తెలుసుకున్నాము. భగవద్గీతను ఎవరైతే నేర్చుకుంటారో, ఇతరులకు చెబుతారో వారిపై దైవానుగ్రహం ఎలా ఉంటుందో తెలుసుకున్నాము. అందులో అర్జునుడితో పాటు సంజయుడు కూడా మారిపోయినట్టు తెలుసుకోవాలి. నా మాట, నేను దైవానుగ్రహం పొందాను కాబట్టి నేను మీకు ఈ కలియుగ భగవద్గీతను కానుకగా ఇస్తున్నాను. ఈ కలియుగానికి అందిస్తున్నాను. నేను నాతో పాటు మీరు కూడా దైవానుగ్రహం పొందడానికి అర్హత పొందుతున్నారు. నేను ఎలా మారానో మరి నాతో పాటు మీరు కూడా మారుతారని కోరుకుంటున్నాను. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడా కోరుకుంటున్నాను. ఇక అధ్యాయము నా మాట గురించి తెలుసుకున్నాము. ఎవరైనా అధ్యాయాలు ఏమి చెప్పాడో అర్థం కాకపోతే పూర్తి వీడియో, ఫుల్ వీడియో, ఆ అధ్యాయ భాగం ఏ చాప్టరో మీరు ఆ చాప్టర్ చూసి అర్థం చేసుకోగలుగుతారు. దాంట్లో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఇక భగవద్గీత, సంపూర్ణ కలియుగ భగవద్గీత కన్క్లూజన్, ముగింపు. ధర్మంగా జీవిస్తూ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే 1 నుండి అధ్యాయాలు, భగవద్గీత అధ్యాయాలు 1 నుండి 18 వరకు మొత్తం ఒకటేసారి ఒకే విధంగా అందులో ఉన్న అర్థాన్ని కలిపి క్లుప్తంగా మీకు వివరిస్తున్నాను. ఇలాగే 18 అధ్యాయాలు కలిపితే 700 శ్లోకాలు కలిపితే ఎలా అర్థం వస్తుందో ఈ కంక్లూజన్ కూడా, ముగింపు కూడా అలాగే అర్థం వస్తుంది.
పూర్తిగా మంచిగా అర్థం చేసుకోగలరని కోరుకుంటున్నాను. ధర్మంగా జీవిస్తూ అధర్మంగా జీవించే వారితో దూరంగా ఉంటూ వారిలో మార్పు వచ్చేంత వరకు కష్టాలను ఎదుర్కొంటూ భయం లేకుండా ధైర్యంగా పోరాడుతూ ధర్మం కోసం నీవు చేసే పనిని దైవకార్యంగా భావిస్తూ ఈ శరీరం అశాశ్వతం అని తెలుసుకొని మన మనస్సుని చెడు దారి నుండి మంచి దారిలో వెళ్ళేటట్టు మార్చుకొని అలాగే బుద్ధిని కూడా మార్చుకొని మనలోని ఆత్మను పరమాత్మగా భావిస్తూ శ్రీకృష్ణ అర్జునుడికి బోధించినట్టుగా నేను మీకు ఒక గురువుగా బోధిస్తున్నానని భావించి ఎప్పటికీ ఆధ్యాత్మికంగా ఉంటూ జీవిస్తూ ఆత్మ సంతృప్తితో ఉంటూ నీ మనస్సుని మిత్రుడుగా మార్చుకొని ఆరోగ్యపరంగా శ్రద్ధ వహిస్తూ ఈ జన్మనే దైవానుగ్రహం పొందడానికి అని జీవిస్తూ అని భావిస్తూ వేల మందిలో భగవంతుని అనుగ్రహం కోసం ప్రయత్నించేవాడిని నేనొక్కడినే అని భావిస్తూ ఆ ఒక్కడినే నేనే అని భావిస్తూ కోపం, ఆవేశం, భయం, ఈర్ష్య, ద్వేషం, అహంకారం మొదలగు చెడు గుణాలను వదిలేస్తూ మనస్సులో మనస్సులో నుండే దైవభక్తితో ఉంటూ కోరికలను ఆశలను తీసివేసి ఈ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మాత్రమే దిక్కు అని భావిస్తూ ఈ సమస్త సృష్టి ఈయన సృష్టించిందే అని భావిస్తూ భూమిపై ఉన్న అన్ని జీవులలో పరమాత్ముడు ఒక్కటేనని భావిస్తూ ఇలాంటి మతం ద్వేషం లేకుండా అందరినీ సమానంగా చూస్తూ ఆ పరమాత్మ మంచి వాళ్ళకు మంచివాడు అని చెడ్డవాళ్లకు చెడ్డవాడు అని భావిస్తూ ఎప్పటికీ దైవగుణంలో ఉంటూ ఆ భగవంతుడే మనల్ని పరీక్షిస్తున్నాడని భావిస్తూ ఎల్లవేళలా కాపాడుతూ ఉంటాడని నీ దైవభక్తియే నిన్ను రక్షిస్తుందని నిస్వార్థంగా నిష్కల్మషంగా జీవిస్తూ ప్రపంచ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఎప్పటికీ నిజమైన దైవభక్తితో ఉంటూ అజ్ఞానంని పూర్తిగా తొలగిస్తూ జ్ఞానాన్ని మరింతగా పెంచుకొని జీవిస్తూ మనలోని రజో తమో గుణములను తీసివేసి ఎప్పటికీ సత్వగుణంతో ఉంటూ అంతఃకరణ శుద్ధిగా ఉంటూ ఆరోగ్యమే మహాభాగ్యంగా జీవిస్తూ మనం శారీరకంగా మాట పరంగా మనస్సు పరంగా శుద్ధిగా ఉంటూ నిత్య దైవనామ స్మరణతో ముసలితనంలో కూడా ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం నిత్య దైవనామ స్మరణం ముసలితనంలో కూడా చేస్తూ ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొంది ఆయనకు శరణు వేడుతూ మోక్షం పొందగలరని కోరుకుంటూ మీ హరి కుమార స్వామి. సంపూర్ణ కలియుగ భగవద్గీతను కంప్లీట్ చేశాను. కలియుగ భగవద్గీత ప్రేక్షకులారా, సబ్స్క్రైబర్స్కి నేను విన్నవించుకునేది ఏంటంటే, ఇది మళ్ళీ మళ్ళీ వినండి, మిమ్మల్ని మీరు మార్చుకోండి. ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి చెబుతున్నాడని నా ద్వారా అని అర్థం చేసుకొని మీరు ఈ కలియుగంలో మళ్ళీ పునర్జన్మ లేకుండా మోక్షముని పొందేటట్టు ఈ జన్మలోనే అయ్యేటట్టు మీ ప్రయత్నం మీరు చేయండి. మీ యొక్క కష్టాలు బాధలు అనేవి లేకుండా దైవ నామస్మరణతో ఆత్మ సంతృప్తితో దైవమే నాకు తోడున్నాడని భావిస్తూ సంతోషంగా ఉండగలరు ఒక్క భగవద్గీత ద్వారానే. అందుకే అందరికీ విన్నవించుకుంటున్నాను, అన్ని భగవద్గీత అధ్యాయాలన్నీ కలియుగ భగవద్గీత అధ్యాయాలన్నీ 1 నుండి 18 వరకు మళ్ళీ వినైనా క్లుప్తంగా అర్థం చేసుకొని సంపూర్ణ కలియుగ భగవద్గీత ద్వారా ఇంకా అర్థం చేసుకొని మీరు ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి దగ్గరవుతారని కోరుకుంటున్నాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో శ్రీనివాసాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. గోవింద గోవింద.
ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి వీడియోలు మరింతమంది చూడాలి, అందుకే లైక్ చేయండి. అలాగే మీకు నోటిఫికేషన్తో సహా మరిన్ని నెక్స్ట్ వీడియోలు మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః.